రాజసాబ్ మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది గ్యాస్. ఇది మాత్రం మామూలు కాదు అసలు. కొంచెం బాధ, కొంచెం ఆనందంతో ఎటు కావాలో అర్థమవుతలేదు. ఈ థర్డ్ పాయింట్ మాత్రం దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ థర్డ్ పాయింట్ ఏంటో మీకు అప్పుడు అర్థమవుతుంది. తర్వాత మాత్రం వినకుండా తర్వాత చేస్తే మాత్రం మీ ఇష్టం. ఇక ఒకవేళ మీకు ఈ కంటెంట్ వస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తాను నేను ఇటువంటివి. మరి టాపిక్లో పోదాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నయనతారకును మళ్ళీ ప్రభాస్ అనేది ఒక డ్యూయట్ సాంగ్, అంటే ఒక రొమాంటిక్ సాంగ్ లేక సాంగ్ ఈ మంత్లో షూట్ అవుతుందట. మరి ఇది మామూలు కాదు. ఎందుకంటే యోగి సినిమా తర్వాత మళ్ళీ మనకి నయనతార ప్రభాస్ అన్న మళ్ళీ జంట ఒక బెస్ట్ సాంగ్ అంటారు. మరి ఇది మాత్రం మామూలు ఉండదు. మరి ఇది ఇంకా ఇది ఒక అప్డేట్. మరి సెకండ్ పాయింట్ పోతే మాత్రం ఇక మనం ఏంటంటే దీంట్లో హిందీ నుంచి తెలిసింది నాకు. ఈ పాయింట్ ఏంటిదంటే అంటే వాళ్ళ సబ్స్క్రైబర్ ఉంటాడు కదా, అయితే వాళ్ళకి తెలిసిన ఒక టెక్నీషియన్ అంటే రాజసాబ్ మూవీలో వర్క్ చేస్తాడట. వాళ్ళు ఏమన్నా అంటే రాజసాబ్ మూవీని ఆయన అంటే వాళ్ళ ఫ్రెండ్ కదా, అయితే ఏమన్నాడు అంటే రాజసాబ్ మూవీ అసలు విజువల్స్ వేరే విధంగా ఉన్నాయి, అసలు ఇది మాత్రం మామూలుగా లేదు, కొత్త హారర్ రొమాంటిక్ కామెడీ ఇంతవరకు ఇట్లా ఉండదు, రాజసాబ్ని ఉంటే తీసి పడేయాలి, బిగ్ మూవీ అవుతుంది అంటాను. మరి ఇది మాత్రం మనకి రియల్ అబద్ధం తెలియదు కానీ నాకు అటు సైడ్ నుంచి స్టాక్ వచ్చింది అయితే మీకు చెప్తాను కొంచెం అంటే మీకు ఇంకా తెలిస్తే వాళ్ళని తెలుసుకోవచ్చు అని. మరి నెక్స్ట్ పాయింట్ పోదాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. మరి రాజసాబ్ మూవీ మనకి పోస్ట్ పోన్ అన్న ప్రీ పోన్ అయినా కాబోతుందట. ఇది మాత్రం కొంచెం సాడ్ థింగ్. ఎందుకంటే మనకి దీనిలో బెస్ట్ రెండు అయ్యే ఛాన్సులు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా మాత్రం మంచిగానే ఓన్లీ ఒకటి ప్రీ పోన్ అన్న కావాలి, లేకపోతే పోస్ట్ పోన్ అన్న కావాలన్నాడు రాజసాబ్. మరి ఎందుకైతే అని తెలియదు. మరి షూటింగ్ డీల్ అయినో మరి లేకపోతే ఒకవేళ ప్రీ పోన్ కావచ్చు, అంటే ముందుగానే రావచ్చు ఇంకానే పోవచ్చు, ఇది ఎప్పుడు తెలియదు. కానీ డిసెంబర్లో మనకి క్రిస్మస్ టైంకి ఒక టీజర్ ఇస్తాడట. మరి ఆ టీజర్లో మనకి రివీల్ చేస్తలేమో మరి కొత్త న్యూ రిలీజ్ డేట్ ఆఫ్ రాజసాబ్ మరి పోస్ట్ పోన్ అవుతుందా ప్రీ పోన్ అవుతుంది. అయితే మన అయితే ప్రీ పోన్ అయితే మంచిది అనుకుంటాను. మరి పోస్ట్ పోన్ అయితే అవి కావద్దు, ఏప్రిల్ దాటిపోవద్దని అనుకుంటాను. మరి మీకేమనిపిస్తుంది ఈ న్యూస్ తర్వాత? మరి మీరు ఇంకా కొంత మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే అలాగే ఇంకా షేర్ చేయండి ఈ వీడియో మాత్రం. ఒక్కడ మీకు కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ లేటర్ నెక్స్ట్ వీడియోలో.